2025-26 వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు. మొత్తం 3,04,965 కోట్లతో బడ్జెట్ను రూపొందించారు. అలాగే 2024-25 తెలంగాణ తలసరి ఆదాయం 3,79,751 కోట్లు కాగా రెవెన్యూ వ్యయం 2,26,982 కోట్లుగా ఉంది. మూల వ్యయం 36,504 కోట్లుగా ఉంది. కొత్త రేషన్ కార్డులపై తెలంగాణ బడ్జెట్లో ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పౌర సరఫరాల శాఖకు ఈ బడ్జెట్లో 5,734 కోట్లు కేటాయించినట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని, సన్నబియ్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. నూతన రేషన్ కార్డుల జారీ, అదనపు కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేసే ప్రక్రియను జనవరి 26 నుండి ప్రారంభించామని భట్టి విక్రమార్క ఈ సందర్భంగా గుర్తు చేశారు. రేషన్ కార్డుల్లో కొత్త పేర్ల నమోదు, తప్పులు సరిదిద్దుకోవడం, కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డులు, ఇంటి కరెంటు బిల్లు తప్పనిసరిగా జత చేయాలి. ఇప్పటికే రేషన్ కార్డు ఉండి కుటుంబ సభ్యుల పేర్లు జతపరచాలనుకుంటే వారి ఆధార్ కార్డు పెట్టాల్సి ఉందన్నారు. ప్రజాపాలన, ప్రజావాణి కార్యక్రమాల్లో దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. రేషన్ కార్డు దరఖాస్తు కోసం ప్రభుత్వం 50 రూపాయల ఫీజుగా నిర్ణయించింది. అదనంగా వసూలు చేస్తే ఫిర్యాదు చేయాలని కోరింది. ఆంధ్రప్రదేశ్లో విద్యను కాషాయీకరణ చేస్తున్నారు అంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు ఆరోపణలు చేశారు. హిందూ మతం, హిందూ దేవుళ్లు అంటూ పలు అంశాలు చొప్పించారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరాధార ఆరోపణలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విద్యలోకి రాజకీయాలు, మతాన్ని తీసుకొచ్చి వివాదాస్పదం చేయొద్దని చెప్పారు. రాష్ట్రంలో సుమారు 8,000 స్కూళ్లలో 1 క్లాస్ 1 టీచర్ విధానం తెస్తామని చెప్పారు. హిందీ తప్పనిసరిగా నేర్చుకోవాలని కేంద్రం ఎక్కడా చెప్పలేదు. మాతృభాషను ప్రోత్సహించాలని కేంద్రం చెప్పిందని చెప్పారు. తమ సభ్యుడి మాటలు తప్పైతే రికార్డుల నుండి తొలగించాలని బొత్స సత్యనారాయణ కోరారు. దాన్ని లోకేష్ స్వాగతించారు. ఆహార పదార్థాలను కల్తీ చేసే వారిపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. కేంద్ర చట్టాల మేరకు రాష్ట్రంలో ఆహార కల్తీని నిరోధించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. బుధవారం శాసనసభలో సభ్యులు ఆహార కల్తీ గురించి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ఆహార పదార్థాల అమ్మకం, నిల్వ, పంపిణీ, దిగుమతులు వంటి అంశాల నియంత్రణ, పర్యవేక్షణ విషయంలో ఆహార భద్రతా ప్రమాణాల చట్టం 2006 నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. ఆహార భద్రతా అధికారులు తమ పరిధిలోని తయారీదారులు, హోల్సేలర్లు, రిటైలర్లు క్రమం తప్పకుండా తనిఖీ చేస్తున్నారని తెలిపారు. ఆహార నమూనాలను సేకరించి ప్రయోగశాలల్లో పరిశీలిస్తున్నారని, ఆహార భద్రతా ప్రమాణాల చట్టం నిబంధనల ప్రకారం కేసు నమోదు చేస్తున్నారని వివరించారు. 2019-2024 మధ్య కాలంలో మొత్తం 45,509 ఆహార నమూనాలను సేకరించి విశ్లేషించారు. అందులో 2,473 నమూనాలు నిబంధనలను ఉల్లంఘించాయి. 654 నమూనాలు సురక్షితం కావని తేలింది. 1,779 నమూనాలు తప్పుడు బ్రాండింగ్, లేబులింగ్ వంటి ఉల్లంఘనలకు పాల్పడ్డాయని మంత్రి వివరించారు. మ్యాట్రిమోనీ తరహా వెబ్సైట్లలో తప్పుడు సమాచారంతో అమ్మాయిలను మోసగించి వారి డబ్బులను దండుకుంటున్న వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. తాను ఎన్ఆర్ఐనని, తన తల్లి అమెరికాలో పెద్ద డాక్టర్ అని చెబుతూ ఆ వ్యక్తి పలువురిని పెళ్లి పేరిట మోసగించాడు. పోలీసులు చెప్పిన వివరాల మేరకు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన జోగాడ వంశీకృష్ణ అలియాస్ హర్ష చెరుకూరి బీటెక్ మధ్యలో ఆపేశాడు. 2014లో హైదరాబాద్ వెళ్లాడు. 2015లో ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ వంటి జూదాలకు బానిసయ్యాడు. జాబ్ కన్సల్టెన్సీ పేరుతో కొంతమందిని మోసం చేసిన కేసులో ఆయన అరెస్ట్ అయ్యాడు కూడా. ఇప్పుడు మ్యాట్రిమోనీ తరహా వెబ్సైట్లలో తప్పుడు సమాచారంతో పలువురిని మోసగించాడు. రెండో పెళ్లి కోసం చూస్తున్న వారు 30 ఏళ్ల వయసు దాటిన వారినే టార్గెట్ చేశాడు. వాట్సాప్ కాల్స్, చాటింగ్ ద్వారా దగ్గరవుతాడు. రకరకాల కథలు చెప్పి లక్షల కొద్దీ డబ్బు గుంచుతాడు. డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగిన వారిని ఫోటోలు మార్పింగ్ చేసి వైరల్ చేస్తానని బెదిరిస్తాడు. అలా వంశీకృష్ణ మోసానికి గురై 11 లక్షలు పోగొట్టుకున్న జూబ్లీహిల్స్ కు చెందిన ఒక డాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని బెంగళూరులో అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలించి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఉమ్మడి కర్నూలు జిల్లా ఆస్పరి పిఎస్ లో సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న నరసింహులు గతంలో చేసిన అవినీతి బాగోతాలు బయటపడడంతో అతనిపై సస్పెన్షన్ వేటు పడింది. ముఖ్యంగా ఈ కేసు విషయంలో ఓ మహిళతో మంగళసూత్రాలు తాకట్టు పెట్టించి ఆ డబ్బును లంచంగా తీసుకోవడం సంచలనం కలిగించింది. నరసింహులు చిత్తూరు జిల్లా సోమల పిఎస్ లో పనిచేసిన సమయంలో 2023 సెప్టెంబర్లో ఓ మహిళకు సంబంధించి వివాదం తలెత్తింది. ఆ కేసు నుంచి ఆమెను తప్పించేందుకు గాను నరసింహులు ₹1,00,000 లంచం డిమాండ్ చేశారు. ఆమె తన దగ్గర డబ్బులు లేవని చెప్పగా ఆమెను తనకు తెలిసిన తాకట్టు వ్యాపారి దగ్గరకు పంపించి అక్కడే ఆమె మంగళసూత్రాలు తాకట్టు పెట్టించాడు. ఆ డబ్బును తనకు ఫోన్ పే చేయించుకున్నాడు. అయితే ఈ విషయం బయటకు పొక్కడంతో ఆమెకు వడ్డీతో సహా నగదు తిరిగి చెల్లించాడు. అటువంటివే మరిన్ని ఆరోపణలు కూడా వెలుగు చూడడంతో నరసింహుల మీద అనంతపురం రేంజ్ డీఐజీ సేముషి వాజ్పేయి విచారణ జరిపించారు. ఆరోపణలన్నీ నిజాలేనని తేలడంతో నరసింహులను సస్పెండ్ చేశారు. ఒక
మైనర్ బాలికను నిర్బంధించి 7 యువకులు రేప్ చేసిన దుశ్చర్య వెలుగు చూసింది. ఎన్టీఆర్ జిల్లా జి కొండూరు గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలిక మార్చి 9న పొరుగింటి మహిళతో కలిసి ఆమె ఊరైన వీరపనేని గూడానికి వెళ్ళింది. అక్కడ చిన్న గొడవ జరగడంతో బాలిక సొంతూరు వెళ్లిపోవడానికి ఒంటరిగా బయలుదేరింది. ఆమెను గమనించిన ఓ 15 ఏళ్ల బాలుడు రజాక్ అనే మరో యువకుడు ఆమెను స్వగ్రామంలో దింపుతానని నమ్మించి తమతో తీసుకెళ్లి రేప్ చేశారు. తర్వాత ఆమెను తమ మిత్రులైన మరో 2కి అప్పగించారు. వారు రేప్ చేశాక ఇంకో 3 యువకులకు అప్పగించారు. అలా ఒక మైనర్ బాలుడు 6 యువకులు ఆ బాలికను 4 రోజులు నిర్బంధించి రేప్ చేశారు. చివరికి మార్చి 17న బాధిత బాలికను ఆటోలో తీసుకువెళ్లి ఎన్టీఆర్ జిల్లా మాచవరంలో వదిలిపెట్టేశారు. అక్కడ బాధిత బాలికను గమనించిన ఓ ఆటో డ్రైవర్ ఆమెను మాచవరం పోలీస్ స్టేషన్లో అప్పగించాడు. పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. సునీత విలియమ్స్ బృందం భూమికి క్షేమంగా చేరుకోవడంతో గుజరాత్లోని సునీత స్వగ్రామం జులాసాన్లో వేడుకలు అంబరాన్నంటాయి. తమ ఊరి ఆడపడుచు సురక్షితంగా భూమికి చేరుకుందన్న ఆనందంలో జులాసాన్ గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేశారు, హారతులను ఇచ్చారు. సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్, నిక్ హేగ్, అలెగ్జాండర్ గోర్బునోవ్ ఉన్న డ్రాగన్ వ్యోమనౌక ఫ్లోరిడా తీరంలో సాగర జలాల్లో దిగడంతో సంబరాలు మొదలయ్యాయి. అంతకుముందు మంగళవారం నాడు సునీత బృందం భూమికి బయలుదేరినప్పుడు వారు క్షేమంగా భూమికి తిరిగి రావాలని కోరుకుంటూ సునీత కజిన్ దినేష్ రావల్ అహ్మదాబాద్ లో యజ్ఞం చేయించారు. సునీత బృందం క్షేమంగా భూమికి చేరుకోవడంతో వారి ఆనందానికి అంతే లేకుండా పోయింది. సుమారు 9 నెలలు రోదసీలో చిక్కుబడిపోయి ఈ తెల్లవారుజామున భూమికి సురక్షితంగా చేరుకున్న వ్యోమగాములకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా స్వాగతం పలికింది. ఈ యాత్ర విజయవంతం కావడంలో సహకరించిన స్పేస్ ఎక్స్ సంస్థకు కృతజ్ఞతలు చెప్పింది. సునీత, బుచ్ విల్మోర్ మరో 2 వ్యోమగాములు భూమికి తిరిగి వచ్చిన సందర్భంలో నాసా అధికారులు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం ఎంత మంచి ఫలితాలను సాధించగలదో స్పేస్ ఎక్స్ చాటి చెప్పింది. డ్రాగన్ స్పేస్ క్యాప్సూల్స్ భూమిని చేరేటప్పుడు వాతావరణం అనుకూలంగా ఉంది. ల్యాండింగ్ లో ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వలేదు. సాగర్ జలాల్లో రక్షణ బాధ్యతలను అమెరికా కోస్ట్ గార్డ్ చక్కగా నిర్వహించింది. ఐఏఎస్ నుంచి స్పేస్ క్యాప్సూల్స్ అండ్ డాగింగ్ మొదలు ఫ్లోరిడా దగ్గర సాగర్ జలాల్లో సాఫ్ట్ ల్యాండింగ్ వరకు అంతా సాఫీగా జరిగింది. ఒక స్పేస్ షిప్ లో వెళ్లిన వారు మరో స్పేస్ షిప్ లో తిరిగి వచ్చారు. ఈ పరిణామాలు భవిష్యత్తులో మానవ సహిత అంతరిక్ష యాత్రలకు కొత్త దారిని చూపించాయి అని నాసా ప్రకటించింది.